హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంత బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి చాలా మంచి నోటిఫికేషన్ ఉంది. ఇదైతే మనకి ఆస్ట్రియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఫైబర్ కనెక్షన్ ఇప్పిస్తే చాలు అనమాట. కస్టమర్స్కి 4 రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇండియా నుంచే మీరు జాబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఈ యొక్క జాబ్కి అప్లై చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఆస్ట్రియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకి ఫైబర్ నెట్వర్క్ డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ స్పెషలిస్ట్గా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ తీయడం జరిగింది అనమాట. ఇదైతే మనకి ఇక్కడ చూడండి హైదరాబాద్ భారతదేశంలోనే ఉందన్నమాట. హైదరాబాద్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. పూర్తి సమయం ఫుల్ టైం అనేది వర్క్ ఉంటుంది. 3 రోజుల క్రిందట ఈ యొక్క పోస్ట్ అనేది పోస్ట్ చేయబడింది. సో రిక్రూట్మెంట్ ఐడి నెంబర్ అయితే రెఫరెన్స్ ఐడి అనమాట. R009751 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఫైబర్ నెట్వర్క్ డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ స్పెషలిస్ట్గా మనల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఉద్యోగ వివరణ పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎలా దరఖాస్తు చేయాలో అనేది కూడా వీడియో ఎండ్లో చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి గైస్, మనకి ఉద్యోగ వివరణ పరిధి వచ్చేసరికి ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఆస్తులను పత్రాలు సవరణలను సవరించడం మరియు నిర్వహించడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట. అంటే ఉద్యోగం చేయవలసిన పనులు అనమాట. ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఆస్తులను పత్రాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సవరణలు అలాగే సవరించడం మరియు నిర్వహించడం అనేది చేయాలి. అలాగే డాక్యుమెంట్ ఫైబర్ కనెక్టివిటీ మార్గాలు మరియు పవర్ స్పెక్స్ అనేవి కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అన్ని నిష్క్రియ మరియు క్రియాశీల నెట్వర్క్ మూలకాలను డిజిటైజ్ చేయండి మరియు రికార్డ్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. సో ఏవైతే మనకి అనుగుణంగా నెట్వర్క్లు ఉంటాయో వాటి యొక్క మూలకాలను డిజిటైజ్ చేయడం మరియు రికార్డ్ చేసే విధంగా కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. సో ఈ 3 పాయింట్లు కూడా మనకి ఉద్యోగ వివరణ అనేసి ఇవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే పాత్రలు మరియు బాధ్యతలు అనమాట. లోపల COPOP-ILA డేటా సెంటర్ మరియు వెలుపల ప్లాంట్ సుదీర్ఘకాలం అనేసి ఇవ్వడం జరిగింది. ఫైబర్ నెట్వర్క్ల కోసం ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఆస్తులను డాక్యుమెంట్ చేయండి మరియు నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ పద్ధతులు మరియు విధానాలను పరిశోధించండి అనేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు అభివృద్ధి చేయగలిగే విధంగా కూడా మీరు చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు ఫైబర్ కనెక్షన్కి సంబంధించినవి పాయింట్లు అనమాట, ఓకేనా. సో ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి మనకి OSPI ఉంటుంది, ARCGIS అనేది ఉంటుంది, స్మాల్ వరల్డ్ అనేది కూడా ఉంటుంది. ఇవి మొదలైనవి అనమాట. ఇంకా ఉన్నాయి అనమాట. ఈ వీటిలోంచి డిజైన్ డ్రాయింగ్లు మరియు స్కీమాటిక్స్ రేఖా చిత్రాలు మరియు బులెట్స్ని సమీక్షించే విధంగా ఉండాలి. సో దాని ద్వారా ఫైబరు డక్ట్ మరియు ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులను నమోదు చేస్తుంది అన్నమాట ఇవి. అలాగే ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ కోసం డేటా ఎంట్రీకి సంబంధించి పనితీరు సమస్యలను గుర్తించడం, వేరు చేయడం మరియు పరిష్కరించడం ద్వారా డిజైన్ డ్రాయింగ్లను ధృవీకరిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రతిపాదిత డిజైన్ మార్పులు మరియు బలవంతంగా పునఃస్థాపనలను నమోదు చేస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరియు
పని పూర్తయిన తర్వాత ఫీల్డ్ డేటా సమలేఖనం చేయబడిందని మరియు సిస్టంలో ఎంఏసి మ్యాక్ కార్యకలాపం సరిగ్గా జ్ఞాపకం చేయబడిందని నిర్ధారిస్తుందనేసి చెప్పడం జరుగుతుంది. సో మ్యాప్ ఇన్ఫో ఆటో క్యాడ్ అవసరం లేదు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. విస్కో అనేది ఇవ్వడం జరిగింది. గూగుల్ ఎర్త్ మ్యాప్స్ మరియు ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్లను చేర్చడానికి సంబంధిత పరిశ్రమ సాఫ్ట్వేర్ను ఉపయోగించడం ద్వారా కూడా దీనికి వర్క్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మీ బాధ్యత అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సంస్థాపన మరియు నిర్వహణ మరియు ట్రబుల్ షూటింగ్ కోసం విక్రేతలకు అందించడానికి ఓఎస్పి, ఐఎస్పి ఫైబర్ మార్గాలు మరియు ఎస్ఆర్ స్పేస్ రికార్డులను రూపకల్పన మరియు సృష్టించండి అనేసి చెప్పడం జరుగుతుంది. వీటిని ఉపయోగించి కంపెనీల డేటా సెంటర్ మరియు గ్లోబల్ పాప్ టు పాప్ కనెక్టివిటీ డాక్యుమెంట్ చేయగలిగే విధంగా ఉండాలి. నెట్ క్రాకర్ V1 కూడా మీకు చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అంతర్గత కస్టమర్ సాధనాలను ఉపయోగించి స్ప్లీకింగ్ డేటా సమగ్రతను నిర్ధారించడం మరియు వాటాదారులకు డేటా తనిఖీలను మరియు డబుల్ ట్రేస్లను అందించగలిగే విధంగా ఉండాలి. అలాగే విస్తరణ ప్రాజెక్టులు నిర్వహణ మరియు శుభ్రపరిచ పనుల కోసం సంప్రదింపు స్థానాలు అనేది ఉండాలి. అలాగే నెట్వర్క్ ఇంజనీర్లు మరియు ఫీల్డ్ ఇన్స్టాలేషన్ టీములకు మద్దతునిస్తూ కొత్త ప్రాజెక్టుల కోసం అంచనా వేయడంలో సహాయపడేందుకు నెట్వర్క్ డేటాను విశ్లేషించడం అనేది రావాలి. ఇతర బృందాలకు అభిప్రాయాన్ని కూడా అందించగలిగే విధంగా ఉండాలి. సో రివ్యూ విక్రేతల ఖచ్చితత్వం కోసం డాక్యుమెంటేషన్ అందజేసే విధంగా ఉండాలి. సో అవసరమైన అన్ని ఓఎస్పి లక్షణాలతో సహా డిజైన్ నిర్ణయించడానికి ఫీల్డ్ నుండి అవసరమైన డేటాను సేకరించగలిగే విధంగా ఉండాలి. అలాగే ఫీల్డ్ సర్వే కోసం వర్కింగ్ డాక్యుమెంటేషన్ను అందించగలిగే విధంగా ఉండాలి. బృందాలను ఇన్స్టాల్ చేయగలిగే విధంగా కూడా ఉండాలి. క్రియాశీల ఫైబర్ సర్క్యూట్ విస్తరణలను సులభతరం చేయగలిగే విధంగా ఉండాలి. పోర్ట్ రిజర్వేషన్లను సృష్టించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. పోల్కి అటాచ్ చేయడానికి మరియు అవసరమైన అన్ని కొలతల మరియు ఫోటోలను పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం సమాచారానికి బాధ్యత వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. వివిధ మెట్రోపాలిటివ్ ప్రాంతాల్లో అనేక మార్గాలు, భవనాలు మరియు డేటా కేంద్రాలను నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర జట్లతో 24/7 మద్దతును పాల్గొనాలి. అలాగే కొన్ని వారాంతరపు పని అవసరం అనేది కావచ్చు. అవసరమైన ఇతర విధులు ఈ స్థానానికి కేటాయించబడిన అన్ని బాధ్యతలు సమగ్ర జాబితాగా ఉద్దేశించబడలేదు అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హతలు వచ్చేసరికి లొకేషన్ ఆన్ సైట్, దరఖాస్తుదారు తప్పనిసరిగా కస్టమర్ ఆఫీస్ నుండి కమ్యూనిటబుల్ దూరం ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు వచ్చేసరికి టెలికమ్యూనికేషన్ నిర్మాణ సాంకేతికతలు మరియు ఇంజనీరింగ్ ప్రమాణాలతో పని పరిజ్ఞానం మరియు అనుభవం అనేది చాలా అవసరం. ఫైబర్ నిర్మాణ కార్యకలాపాలు నిర్వహణ ప్రొవిజనింగ్పై బలమైన జ్ఞానం, ROW లోపల అన్ని రకాల నిర్మాణ పద్ధతులను గుర్తించి సూచించే సామర్థ్యం, పబ్లిక్ ROWని గుర్తించడం, ఇప్పటికే ఉన్న యుటిలిటీలను దృశ్యమానంగా గుర్తించడం అనేది చాలా అవసరం. భవనం ఖాళీలు, గదులు మరియు రాక్లు, ప్యానెల్లు, కేబులింగ్ మరియు స్ప్లిట్ కేబుల్స్ సృష్టించే సామర్థ్యం నిరూపించబడింది అనేసి చాలా చెప్పవచ్చు. అలాగే డక్ట్ సిస్టమ్స్, నెక్స్ట్ ఎన్క్లోజర్, స్పైన్లు, క్యాప్యూల్స్, ట్రేలు, కేబుల్స్ మరియు స్పేసెస్లను సృష్టించగల సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. సో కొత్త కేబుల్ జోడింపులకు చోటు కల్పించడానికి సంభావ్య కేబుల్ కదలికలు, గైయింగ్ మరియు యాంకరింగ్ అవసరాలను గుర్తించగలగాలి. ఎలా చేయాలి? ప్రాసెస్ డాక్యుమెంటేషన్ను రూపొందించడానికి జ్ఞానం అనేది చాలా అవసరం. నెట్వర్క్ డిజైన్ని ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండే ఫీల్డ్లోని సమస్యలను గుర్తించడంలో అనుభవం అనేది చాలా అవసరం. ఫైబర్ నెట్వర్కింగ్ మరియు కేబుల్ రూటింగ్లో నైపుణ్యం అనేది చాలా అవసరం. NESE అవసరాలపై అవగాహన అనేది చాలా అవసరం. కేబుల్ లేదా సబ్ స్ట్రక్చర్ డిజైన్లను వివరించడంలో కూడా అనుభవం అనేది చాలా అవసరం. ఇప్పటికే ఉన్న యుటిలిటీ స్థానాలను అంచనా వేయడంలో కూడా చాలా అనుభవం అనేది అవసరం అన్నమాట. మేక్ రెడీ కనెక్షన్స్ యొక్క ప్రాథమిక జ్ఞానం, అలాగే బలమైన
షూట్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అలా అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా చాలా అవసరం అనమాట. మౌఖిక రాతపూర్వక డాక్యుమెంటేషన్ అనేది చాలా మీకు అవసరం అనమాట. సో ఇదంతా కూడా మీకు జాబ్ యొక్క వివరాలు. సో ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా క్లిక్ చేయండి. ఈ యొక్క పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా పైన మీకు ఇక్కడ. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మీరు రెజ్యూమ్తో ఆటో ఫిల్ చేయొచ్చు, లేదనుకుంటే మాన్యువల్గా కూడా వర్తించవచ్చు, అంటే మాన్యువల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మనం అయితే మాన్యువల్గా అప్లై చేసుకున్నాం. నెక్స్ట్ పేజ్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆసియా అనేసి ఇవ్వడం జరిగింది. సో మనం అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఖాతాను సృష్టించండి అనే దానిపైన క్రియేట్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్, పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆస్ట్రియా అభ్యర్థి ఇంటికి స్వాగతం అనేసి ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ వివరాలు అనేసి ఇవ్వడం జరిగింది. కనీసం 8 అక్షరాలు, అలాగే ఒక సంఖ్య పాత్ర, చిన్న అక్షరం, ఒక అక్షరం అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అవి టైప్ చేసి ఈ యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసి ఈ యొక్క ఖాతాని సృష్టించుకోండి. మీరు అప్లై చేసినట్టుగా అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.